ఇజ్రాయేలు జోలికొచ్చిన ఏ దేశం నేను వదలను అని సైన్యములకు అధిపతికి యెహోవా చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధము జరుగుతుంది కదా. మనకేం కాలేదు, మన ఇండియా, మనం అందరం సేఫ్ గా ఉన్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడిగా ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యెరూషలేము ప్రాకారము కొరకు ప్రార్థన చేయవారులారా, మీరు ధన్యులు, మీ ప్రాకారములు కట్టబడును, మీరు ఆశీర్వదించబడుదురు, మీరు క్షేమంగా ఉందురు అని కీర్తనలు 122:6 చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే మనం ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేసినప్పుడు మనము క్షేమంగా ఉంటాము, మన ప్రాకారములు దేవుడు కడతాడు. సెకండ్ పాయింట్, ఎవరైనా ఇజ్రాయెల్ ని తాకితే దేవుని కనుగుడ్డును తాకిన వాడు అని జకర్యా గ్రంథము 2:8 చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఎవరన్నా ఇజ్రాయెల్ టచ్ చేస్తే దేవుడు కనుగుడ్డును టచ్ చేసినట్టే. మూడో పాయింట్, జకర్యా గ్రంథము 12:1 చాలా స్పష్టంగా చెప్తున్నాడు, చుట్టుపక్కల దేశాలన్నీ నశించిపోతాయి కానీ ఇజ్రాయేలు జోలికి వచ్చిన ఏ దేశం నేను వదలను అని సైన్యములకు అధిపతికి యెహోవా చెప్తున్నాడు. ఏది ఏ మాత్రం ఇజ్రాయెల్ ని ఏమీ చేయలేదు, నాశనం కూడా చేయలేదు. కాబట్టి మనం ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేయాలి. అయితే ఈ యుద్ధానికి యేసు ప్రభు వారి రాకడకు ఏమైనా సంబంధం ఉందా?